ఏం పేరు? ఈ పేరు ఈశ్వరా? ఈశ్వర్. ఈశ్వర్. నీకు ఈ పేరు బాగా సూట్ అయింది. చిన్నప్పుడు ఎంత చదువుకున్నావా? 10th క్లాస్ వరకు చదివా. 10th క్లాస్ దాకా చదువుకున్నావా? మీ టీచరు లేదంటే నీకు ఉంటుంది నేను పెద్దయ్యాక ఇలా అవ్వాలని, ఏమవ్వాలనుకున్నావు పెద్దయ్యాక? వాళ్ళనేం లేదు, చదువుకోవాలని మాత్రం ఉండింది కానీ మా నాన్న చదువుకోని ఆపేశాడు. అంటే స్తోమత లేక లేదంటే ఎలాగా? మా నాన్న నాకు మంచోడు కాదు కొద్దిగా. మంచోడు కదా మీ నాన్న. అప్పుడు నువ్వు ఏదో అంటే అమ్మ అప్పుడు నాన్నకి ఎదురు చెప్పేంత ఇది లేదు. అప్పుడు నీకు ఏజ్ లేదు, పల్లెటూరులో ఏజ్ లేదు, భయపడతా ఉన్నాము. చదువు ఉండింది. 10th క్లాస్ పాస్ అయ్యా. బాధ ఉందా? ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. చదువుకోవాలి. అప్పట్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యా. 10th 2007లో పాస్ అయ్యా. ఇది చదువుకోవాలనేది ఉండింది, మంచి ఇంట్రెస్ట్. ఇప్పటికీ నీకు బాధే మీ నాన్న ఇది మరి క్షమిస్తావా మీ నాన్న ఈ విషయంలో? ఏం చేస్తావు ఇంకా, అంతేనా? ఆ రోజుల్లో అట్ట అయిపోయింది. చాలే చదువు అని చెప్పని పనిలో పెట్టేసి పిల్లలు పట్టించేసాడా? డబ్బుకి కొద్దిగా ఆధారం అవుద్దని. నువ్వేమవ్వాలనుకున్నావు అన్నప్పుడు? కొద్దిగా ఇంజనీరింగ్ అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ఇంజనీరింగ్ చేస్తుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఏదంటే ఎలక్ట్రానిక్ అనేది కొద్దిగా చాలా ఇంట్రెస్ట్ నాకు. అప్పట్లో ఏదో కలిపడతా ఉండేవాడు చాలా. ఫోన్లు కానీ టీవీలు కానీ చాలా డివిడి పేర్లు అవన్నీ చాలా ట్రై చేస్తాడు. చాలా వరకు చేసేవాడిని. అంతే చాలా పని కొద్దిగా చేసేవాడిని. ఎలక్ట్రానిక్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అవునవును. రకరకాలుగా ఇంట్లో కూడా చేస్తా ఉండేది నేను. దాని మీద అయితే భలే ఇంట్రెస్ట్ ఉండేది. టైం అదే ఖచ్చితంగా బాధే.